హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ గీత. 'చెలియా నీ పరిచయం పార్ట్ 7' ఇది లాస్ట్ ఎపిసోడ్ అండి. నాది జిమ్ బాడీ కాబట్టి తట్టుకున్నా. లేకపోతే నాకు 3,00,00,000 మంది దేవతలు గుర్తొచ్చేవారు. అవంతి కోపంగా, అయినా నిన్నెవడు తీసుకురమ్మన్నాడు? ఏమైనా ఇంకా ఏడిపించేదుందా? శక్తి, అబ్బా అరవకే, చెవులు పోయేలా ఉన్నాయి. కొద్దిసేపు సైలెంట్గా ఉండు అని తన కబోర్డ్ దగ్గరికి వెళ్తాడు. అవంతి శక్తి వైపు కోపంగా చూస్తుంది. శక్తి కబోర్డ్లో నుండి ఒక బాక్స్ తెచ్చి అవంతి చేతిలో పెడతాడు. అవంతి తన చేతిలో ఉన్న బాక్స్ వైపు శక్తి వైపు మార్చి మార్చి చూస్తుంది. ఏంటిది అని అంటుంది. శక్తి, ఓపెన్ చేసి చూస్తే కదా నీకే తెలుస్తుంది అంటూ చేతులు కట్టుకుంటాడు శక్తి. అవంతి శక్తి వైపు సీరియస్గా చూసి బాక్స్ ఓపెన్ చేసి చూస్తుంది. అందులో ఉన్న ఐటెంని చూసి, ఏయ్ నా గాజులు అంటూ ఎగ్జైటింగ్గా వాటిని చూస్తుంది. చూసి, నువ్వు తెచ్చావా శక్తి అని అడుగుతుంది. శక్తి అవంతి ఎగ్జైట్మెంట్ చూసి తనకి హ్యాపీగా అనిపిస్తుంది. అవంతి నువ్వు తెచ్చావా అనేసరికి అవును అన్నట్టు తల ఊపుతాడు. అవంతి థ్యాంక్ యూ శక్తి అని తనని గట్టిగా హగ్ చేసుకుంటుంది. శక్తి అది ఎక్స్పెక్ట్ చేయని తను షాక్ అవుతాడు. అవంతి తర్వాత తేరుకుని తను ఏం చేసిందో అర్థమై శక్తి నుండి దూరంగా జరిగి, సారీ, ఏదో బ్యాంగిల్స్ చూసిన ఎగ్జైట్మెంట్లో నిన్ను హగ్ చేసుకున్నా. శక్తి చిన్నగా నవ్వి ఫ్రెండ్స్ అంటూ చెయ్యి ముందుకి చాపుతాడు. అవంతిక కూడా ఫ్రెండ్స్ అని అంటుంది. మొత్తానికి వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయ్యారు. ఇక కట్ చేస్తే జ్యువెలరీ కోసమని అవంతిక శక్తి హెల్ప్ అడుగుతుంది. ఇద్దరూ కలిసి జ్యువెలరీ షాప్కి వెళ్తారు. అవంతి జ్యువెలరీ చూస్తూ ఉండగా తనకి 2 జ్యువెలరీస్ నచ్చుతాయి. అవి రెండూ చూస్తూ, శక్తి ఇందులో ఏది బాగుంది అని అడుగుతుంది. నీకేది నచ్చితే అదే తీసుకో అవంతి అని అంటాడు. అవంతి, నేను నిన్ను అడిగాను కదా శక్తి, నువ్వు నాకు చెప్పు ఏది బాగుందో అని అంటుంది. శక్తి, కానీ నీకు నచ్చింది నువ్వే తీసుకోవాలి, నన్ను అడగకూడదు. మనకు నచ్చింది అవతల వాళ్ళకి నచ్చుతుంది అనే రూల్ ఏమీ లేదు కదా. నీకు నచ్చింది వాళ్ళకు నచ్చకపోవచ్చు, వాళ్ళకి నచ్చింది నీకు నచ్చకపోవచ్చు. నచ్చింది నువ్వు తీసుకో, అందుకే నిన్ను తీసుకోమంటున్నా అని అంటాడు. అవంతి సరే అని ఒక జ్యువెలరీ తీసుకుని వేసుకుంటుంది. శక్తి అవంతిని అలానే కన్నురెప్పలు కూడా ఆర్పకుండా చూస్తూ ఉంటాడు. అవంతి, శక్తి ఎలా ఉంది అనేసరికి శక్తి తేరుకుని చాలా బాగుందని చెప్తాడు. అవంతి థ్యాంక్ యూ అని తన మెడలో నుండి తీస్తూ ఉంటే నెక్లెస్ హుక్ రావట్లేదు అవంతికకి. శక్తి, ఈ హుక్ రావట్లేదు తీవా అని అంటుంది. శక్తి, వెయిట్ నేను హెల్ప్ చేస్తాను అని అవంతి మెడలో ఉన్న నెక్లెస్ హుక్ తీస్తాడు. థ్యాంక్ యూ శక్తి అని చెప్తుంది అవంతి. ఆ జ్యువెలరీ అక్కడ పెట్టేసి ఇంకో జ్యువెలరీ కూడా వేసుకుంటుంది మెడలో. ఇది ఎలా ఉంది శక్తి అని అడుగుతుంది. శక్తి మాత్రం అవంతి వైపు అలా చూస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఆ జ్యువెలరీ అవంతికకి చాలా అంటే చాలా బాగుంటుంది. అస్సలు చూపు తిప్పుకోలేకపోతాడు శక్తి. అవంతి శక్తి అంటూ తనని కదిపేసరికి శక్తి బాగుంది, చాలా బాగుంది అవంతి అని అంటాడు. నాకు తెలుసు కానీ నేను ఈ రెండింటిలో ఏది తీసుకోను అని అడుగుతుంది. శక్తి రెండూ తీసుకో అంటూ ఉండగా రెండూ తీసుకోమని చెప్పాడు కదా సరేనని అవంతిక ఆ రెండూ తీసుకుంటుంది. ఇంకా షాపింగ్ అయిపోయిన తర్వాత కారులో ఇద్దరు ఇంటికి బయలుదేరుతారు. అవంతిక అలసిపోయి శక్తి భుజంపై నిద్రపోతుంది. శక్తి అవంతికను అలా చూస్తూ ఉండిపోతాడు. ఆ రోజు రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత శక్తి బెడ్ మీద పడుకుని అవంతిక గురించి అలా ఆలోచిస్తూనే ఉంటాడు. ఏంటి నేను తిన గురించి ఇంతలా ఆలోచిస్తున్నానో, బుర్ర పిచ్చి పట్టినట్లు ఉంది నాకు, అస్సలు నిద్ర పట్టట్లేదు అని లేచి కూర్చుని పైన మేడ మీద టెర్రస్ పైకి వెళ్తాడు. అక్కడ ఎవరో అమ్మాయి కనిపించేసరికి దగ్గరికి వెళ్తాడు. తీరా చూస్తే తను ఎవరో కాదు, అవంతిక. ఏంటి అవంతిక, నువ్వు టెర్రస్ పైకి వచ్చావు, నిద్ర రావట్లేదా అని అడుగుతాడు శక్తి. అవును అని అంటుంది. అలా చాలాసేపు ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. అవంతిక నవ్వును చూసి, ఏ నవ్వుతున్నావే బాబు, ఎంత అందంగా ఉంది ఆ నవ్వు, ఈ నవ్వు కోసం ఏదైనా రాసిచ్చేవచ్చు అని అనుకుంటాడు మనసులో శక్తి.
ఇకపోతే సంగీత్, మెహందీ, పెళ్లి వేడుకలు అన్నీ కూడా చాలా ఘనంగా అవంతిక స్టాఫ్ అందరూ కూడా బాగా జరిపిస్తారు. ఇకపోతే కొత్త జంటని హనీమూన్ కూడా పంపిస్తారు. ఇంకంతా అయిపోయిన తర్వాత సాయంత్రం అవంతి తన లగేజ్ తీసుకుని కిందకి వస్తుంది. కృష్ణవేణి గారు, అవంతిక ఇంకా 2 రోజులు ఉండి వెళ్ళొచ్చు కదా అని అంటుంది. లేదా ఆంటీ, ఇంకో 2 రోజులంటే ఒక ఈవెంట్ చెయ్యాలి, అందుకే వెళ్తున్నా. అప్పుడప్పుడు వస్తాను కదా, ఫోన్ కూడా చేస్తాను అని అంటుంది. శక్తి తను అవంతి వద్ద తగిన పిక్స్ చూస్తూ ఉంటాడు. అవంతి, మనకి పరిచయం అయ్యి జస్ట్ 20 డేస్ అయ్యింది. బట్ నాకు నువ్వు జన్మ జన్మలకి కావాలి అనిపిస్తుంది. ఎలాగో తెలియదు కానీ నువ్వు నా ప్రాణం అయిపోయావు. ఈరోజు నువ్వు ఇంటి నుండి వెళ్ళిపోతుంటే మళ్ళీ వస్తావో రావో కూడా తెలీదు. నీకు ప్రపోజ్ చెయ్యాలంటే ఎందుకో మాట గొంతు దాటి రావట్లేదు అని అనుకుంటూ ఉంటాడు. అవంతిక శక్తి దగ్గరకు వచ్చి బాయ్ అని చెప్తుంది. శక్తి తన బాధని కంట్రోల్ చేసుకుని బాయ్ అని చెప్తాడు. అవంతిక కూడా చాలా బాధగా ఉంటుంది. వాళ్ళ అన్నయ్యతో కలిసి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళిన అవంతిక చాలా డల్గా ఉంటుంది. పెళ్లిలో జరిగిన విషయాలన్నీ గుర్తుకు వస్తాయి. పెళ్లిలో శక్తితో కలిసి వేసిన డ్యాన్స్, మాట్లాడుకున్న విషయాలన్నీ కూడా గుర్తొస్తాయి. ఎందుకో తనకి బాధగా అనిపిస్తుంది. అవంతికకి ఇంకో బర్త్డే ఈవెంట్ తగులుతుంది. అది శక్తి వాళ్ళ ఫ్రెండ్ది. ఈ ఈవెంట్తో కలిపి 50 ఈవెంట్లు అయిపోతాయి అవంతికకి. అయిపోయాక శక్తితో ఒకసారి మాట్లాడాలి అని నిర్ణయించుకుంటుంది అవంతిక. అవంతిక బర్త్డే కోసమని ఆకాష్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అవంతిక వాళ్ళకి నచ్చినట్లు, పిల్లలకి నచ్చినట్లు అన్నీ కూడా డెకరేషన్ చేస్తుంది. కేక్ కూడా పిల్లలకి నచ్చినట్లు చేపిస్తుంది. వెనుక నుండి అవంతిక భుజం మీద చెయ్యి వేస్తారు. ఎవరా అని వెనక్కి తిరిగి చూస్తే శక్తి. శక్తిని చూసిన వెంటనే అవంతిక కళ్ళల్లో మెరుపు వస్తుంది. ఇద్దరు చాలాసేపు మాట్లాడుకుంటారు. టైం తెలియకుండానే అయిపోతుంది. ఈలోపు అవంతిక వాళ్ళ అన్నయ్య అభయ్ కూడా వస్తాడు. ముగ్గురు కలిసి పార్టీ బాగా ఎంజాయ్ చేస్తారు. పార్టీ అయిపోయిన తర్వాత బాయ్ అని చెప్పి అభయ్ అవంతికని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. తర్వాత రోజు ఉదయం అవంతిక వాళ్ళ అమ్మ టీ తెచ్చిస్తుంది. టీతో పాటు ఒక ప్యాకెట్ కూడా ఇస్తుంది. ఈ ప్యాకెట్ ఏంటమ్మా అని అడుగుతుంది అవంతిక. ముందు వెళ్ళి కట్టుకునిరా, అందులో చీర ఉంది అని చెప్తుంది. ఎందుకమ్మా అని అడుగుతుంది. ఎందుకో తర్వాత చెప్తాను, ముందు వెళ్ళి కట్టుకునిరా అని అంటుంది. లోపలికి వెళ్ళి చీర కట్టుకుని వస్తుంది. చీర కట్టుకుని వస్తూ ఉంటే ముగ్గురు కూడా అలా చూస్తూ ఉంటారు. ఎంత అందంగా ఉంది ఆ చీరలో అని అనుకుంటారు వాళ్ళ అమ్మ, నాన్న, అన్నయ్య. సరే బయటికి వెళ్దాం పదా అని అంటారు. ఎక్కడికి ఏంటనేది అవంతికకి చెప్పరు. అవంతిక ఎంతసేపు అడిగినా సర్ప్రైజ్ అని అంటారు. అందరూ కూడా ఒకే మాట మీద ఉన్నారన్నమాట అని అంటుంది అవంతిక కోపంగా. ఇంకా సరే అని నలుగురు కలిపి కారులో బయలుదేరతారు. కారు ఒక పెద్ద హోటల్ ముందు ఆగుతుంది. ఏంటమ్మా ఇక్కడికి తీసుకొచ్చారు అని అడుగుతుంది. నీకు పెళ్లి చూపులు అని చెప్తాడు అభయ్. అవంతిక అలా షాక్లో ఉండిపోతుంది. నాకు శక్తి అంటే ఇష్టం, కానీ ఇప్పటివరకు చెప్పలేదు. వీళ్ళు సడన్గా పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు ఏంటి అని బాధపడుతుంది. ఫస్ట్ ఫ్లోర్లో రూమ్ నెంబర్ 3లో ఉంటారు, వెళ్ళి కలువు అని అంటారు అవంతికని. అవంతిక మనసు అస్సలు ఒప్పుకోదు. అబ్బాయి బలవంతంగా వెళ్ళు, లోపల బావగారు నీ కోసం వెయిట్ చేస్తున్నారు అని అంటాడు. నువ్వు బావగారని ఫిక్స్ అయిపోయావన్నమాట అని అంటుంది అవంతిక. నాకు ఈ పెళ్లి చూపులు అంటే ఇష్టం లేదు అని అంటుంది. అయినా సరే ఎవ్వరూ వినరు. వాళ్ళ శేఖర్, అవంతిక వాళ్ళ నాన్నగారు కూడా వెళ్ళమ్మా అని అనడంతో ఇంకా వాళ్ళ నాన్నగారు మాట కాదనలేక తనకి ఇష్టం లేకపోయినా బలవంతంగా వెళ్తుంది రూమ్లోకి. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయి వెనక్కి తిరిగి ఉంటాడు కాబట్టి ఏదైతేనేం అవంతిక మొత్తం విషయం చెప్పేస్తుంది. నాకు ఈ పెళ్ళంటే ఇష్టం లేదు, నేను ఒక అబ్బాయిని ప్రేమించానని చెప్తుంది అవంతిక. ఆ అబ్బాయి అవంతిక దగ్గరకు వచ్చి గట్టిగా హత్తుకుంటాడు. అవంతిక కళ్ళు మూసుకుంటుంది. తీరా చూస్తే శక్తి. ఇదంతా చూసి అవంతిక షాక్లో ఉండిపోతుంది. అప్పుడే అక్కడికి అభయ్ వస్తాడు. ఏంటి ఇదంతా ఎలా జరిగింది అని అడుగుతుంది. నువ్వు శక్తిని ఇష్టపడుతున్నావని నాకు తెలుసు. శక్తి నాకు ఒకరోజు ఫోన్ చేసి చెప్పాడు. ఇంట్లో అందరినీ ఒప్పించి నీకు సర్ప్రైజ్ చేద్దామని ఇలా చేశా అని అంటాడు అభయ్. మొత్తానికి ఇద్దరూ ఒకటవుతారు. స్నేహితులిద్దరూ బామర్దులయ్యారు.
గొడవలతో మొదలైన వాళ్ళ పరిచయం పెళ్లి వరకు వెళ్ళింది. పెళ్లి అంతా అంగరంగ వైభవంగా ఇరు కుటుంబాలు చేశారు. శక్తి వాళ్ళ అమ్మగారు అనుకున్నట్టుగానే అవంతి తన కోడలు అయినందుకు చాలా ఆనందపడ్డారు. గొడవలతో మొదలైన ఈ ప్రయాణం ప్రేమగా మారి ఇద్దరూ ఒకటయ్యారు. ఇది ఫ్రెండ్స్ స్టోరీ. మరో కొత్త స్టోరీలో మళ్ళీ కలుద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ మీకు ఏ స్టోరీ కావాలో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.